ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, ఇంటర్, 10th పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, ఇంటర్, 10th పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణలో పంచాయతీ మున్సిపల్ పోరు ముగియడంతో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అటు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం 15-20 రోజులు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏదైతే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పాలి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా కీలక సమావేశం నిర్ణయించబోతున్నారు అనేది కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వెంటనే అటు డిసెంబర్ నెలలోనే అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం అనుకుంది. కానీ అనివార్య కారణాల వల్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపాలిటీలు గెలుచుకోవడంతో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనేది కూడా నిర్ణయించుకుంది. ఒకవేళ నిర్ణయిస్తే ఎప్పుడు నిర్ణయించాలి, ఎందుకంటే ప్రధానంగా 10th, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అటు ఏదైతే ఉన్నతాధికారులతో కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దాంతో పాటుగా బడ్జెట్ సెషన్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సెషన్స్ కూడా ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్ రూపకల్పన పైన కూడా కొంత చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సునీత. మొత్తం మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాత్రం ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క బడ్జెట్ కి సంబంధించి కూడా రూపకల్పన పైన కూడా అధికారులకు కీలక ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, బడ్జెట్ సెషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రధాన రాష్ట్ర ప్రభుత్వం వంతు రాబోతా ఉంది. ఎలా ఉండబోతున్నాయి కేటాయింపులు, ఎలా కేటాయించాలి, ఏ అంశాల మీద అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మేబీ అటు ఏదైతే మార్చి నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత.
ఎస్ వంశీ, మరోపక్క ఇప్పుడు పార్టీలకు సంబంధించి ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాయి? ఇప్పటికే వరుస ఎన్నికలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా చెప్పాలి. అటు ఇప్పటికే అటు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది కూడా మనం చెప్పాలి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ప్రతిపక్షాలు మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే ఏదైతే అటు డిసెంబర్లోనే నిర్వహిస్తుందని భావించారు గత సంవత్సరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికల వైపు అడుగులు వేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఇవి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే అటు జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన దృష్టి పెట్టినట్టు కూడా తెలియనట్టు కూడా ఇంత వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే మేబీ రానున్న 15-20 రోజుల్లో అటు 10th ఇంటర్ ఎగ్జామ్స్ కి ఇబ్బంది లేకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటు హైదరాబాద్ ని విస్తీర్ణం జిహెచ్ఎంసీ విస్తీర్ణం పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 3 కార్పొరేషన్లు అయినటువంటి నేపథ్యంలో మే నెలలో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సునీత. అయితే వంశీ, ప్రత్యేకించి కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ముగిసింది కాబట్టి ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఇంపాక్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఎంత మేర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం మంచి ఉత్సాహంతో ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ కనబరిచిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మున్సిపాలిటీలలో కూడా అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే ఊపుతోటి ఎలక్షన్స్ కి వెళ్ళాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లను, మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీనే గెలవాలి. ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి ప్రజల్లో అటు కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి అనుకుంటున్నారు, ఎలాంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని అందరికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఊపిరిచ్చాయని కూడా మనం చెప్పాలి. అదే ఉత్సాహంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలి అనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా మనకు కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.